ఇప్పుడు మనకి ప్రస్తావన వచ్చింది కాబట్టి నవవేద భక్తుల గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. ఇది నిజానికి భగవద్గీతలో ఉంది కాదు, భాగవతంలో ఉంది. భాగవతాన్ని శ్రీ వేదవ్యాస మహర్షి రచించారు. శుకుడు పరీక్షిత్ మహారాజుకి ఈ మరణ భయం నుంచి తప్పించడానికి మనకి ఇది చెప్తారు. పరీక్షిత్ మహారాజుకి ఒక శాపం ఉంటుంది. తక్షకుడనే పాము కాటు వేసి ఒక వారం రోజుల్లో మరణిస్తాడనే విషయం తెలిసి పరీక్షిత్ మహారాజు ముక్తికి మార్గం ఏంటి అని కనుక్కోగా, అప్పుడు భాగవతాన్ని వినాలి, వింటే 7 రోజుల్లోనే కేవలం ముక్తి వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పగా విని శ్రీశుకులను అర్థిస్తారు. శ్రీశుకులు ఆత్మజ్ఞానం పూర్తిగా ఉన్న ఒక మహాజ్ఞాని. అతడు ఎప్పుడూ కూడా ఒక గోదోహ సమయం, అంటే ఆవు పాలు పితకడానికి పట్టే సమయం ఇంచుమించు 7 నిమిషాలంట. అంతకంట ఒక చోట ఎక్కువగా నిలిచేవాడు. అతను ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణ జపం చేస్తూ నిత్యం అన్ని లోకాలను తిరుగుతూ ఉంటాడు. అట్లాంటి వాడు కూడా శ్రీమద్భాగవతంని పరీక్షిత్ మహారాజుకి చెప్పడానికై ఒక వారం రోజులు అహర్నిశలు, అంటే వారం పగలు రాత్రి కూడా ఉండి పూర్తిగా కూడా ఆ సమయాన్ని కేటాయిస్తే అంత పవిత్రమైన గ్రంథం భాగవతం. దాన్ని శ్రీ వేదవ్యాసుల వారు రచిస్తే దాన్ని చాలా అందంగా కూడా మనకి పోతన వారు ఆంధ్రీకరించారు. ఇప్పుడు మనకి ఈ నవవేద భక్తుల గురించి, ఈ వేదవ్యాసుల గురించి చెప్పిన సంస్కృత భాగవతంలో ఏముంది, మన తెలుగులో తర్జుమా చేసిన ఆంధ్ర మహాభాగవతంలో పోతన గారు ఏ విధంగా మనకి రచించారు, అవి 2 కూడా చూద్దాం. ఫస్ట్ వేదవ్యాసుల వారు రచించిన సంస్కృత భాగవతంలో ఉంది. ఇది ప్రహ్లాద చరిత్ర అని ఉంటుంది కదా. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి మధ్యలో సంవాదం ఉంటుంది. హిరణ్యకశిపుడికి బోధిస్తూ కుమారుడైన ప్రహ్లాదుడు ఈ భక్తి భావాలు ఏంటి, భక్తి మార్గాలు ఏంటి అనేది చెప్తాడు. 9 రకాలైన భక్తి మార్గాలు, వీన్నే మనం నవవేద భక్తి మార్గాలు అంటాం. ఇవి చాలా ప్రశస్తమైనవి. అవి ఇప్పుడు ఏంటో మనం విందాం. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. శ్రవణం అంటే భగవంతుని యొక్క లీలలను వినటం. కీర్తనం భగవంతుని యొక్క లీలల్ని కీర్తించడం. మొదట వినాలి, ఆ తర్వాత విని అనుకుంటూ ఉండాలి. తర్వాత ఏం చేయాలి, మనసులో ఎప్పుడూ కూడా స్మరణం, భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క లీలల్ని మళ్ళీ మళ్ళీ మనం స్మరించుకోవడం. అలాగే పాదసేవనం, స్వామివారి యొక్క పాదాలు సేవించడం. అర్చనం, భగవంతుని మనస్ఫూర్తిగా పత్రాలు ఫలాలు ఏది ఉంటే అది మంచి వస్తువులతో పూజించడం. అలాగే వందనం, భక్తితో నమస్కారం చేయడం, సాష్టాంగం చేయడం. అలాగే దాస్యం, దాసుడిగా పనిచేయడం. సఖ్యం అంటే భగవంతుని మనం స్నేహితుడిగా తలచడం, స్నేహితుడిగా మెలగటం భగవంతుడితో. ఆత్మ నివేదనం అంటే నీవే సర్వస్వం, నేను ఉన్నది కేవలం నీ కొరకే మాత్రమే అని మనస వాచ కర్మన అన్ని పనులు కూడా మనం అతని యందు నివేదించి ఆత్మ నివేదన చేయటం. ఇట్లా ఈ 9 రకాలు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని నవవేద భక్తుల్ని వ్యాసుల వారు రచిస్తే దాన్ని అందంగా కూడా పోతన వారు తెలుగీకరించారు. దాన్ని కూడా చూద్దాం. తను హృద్భాసల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందన అర్చనముల్ సేవయున్ ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనంబోను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మునున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రముంచు తలతున్ సత్యంబు దచ్చోత్తమ. ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుడితో చెప్తున్నాడు. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న నవవేద భక్తులే మళ్ళీ చెప్తున్నాడు. ఇంకా దీనిలో కొంచెం మంచి వాక్యాలు కూడా ఉన్నాయి. ఏంటంటే తను హృత్ భాషల, తను అంటే శరీరంతో, హృద్ అంటే మాటల, హృద్ అంటే మనస్సుతో, భాషలంటే భాషలతో. అంటే మనం అంటామే మనస వాచ కర్మన, ఈ 9 కూడా మనం చేయాల్సింది ఎలా, మనస వాచ కర్మన అని చెప్తూ ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మునున్ హరిన్నమ్మి, హరిని ఎప్పుడు నమ్మి సజ్జనుడైయుండుట, మంచి పనులే చేయాలి, మంచివాడిగా ఉంటే భద్రముంచు తలుచున్, ఇలా చేస్తే మనకి ఏ అపకారాలు జరగకుండా ఉంటాయి. ఇదే సత్యంబు, ఇదే నిజం, దైత్యోత్తమ, ఓ రాక్షసుల రాజైన ఓ దైత్యోత్తమ అని
ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి అయిన హిరణ్యకశిపుడికి బోధిస్తున్నాడు. మరికొకసారి సంస్కృతంలో ఉంది, చాలా బాగుంటుంది కాబట్టి చెప్పు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తి మార్గాల్ని మనం పాటిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.